సో నేను నా ఫ్రెండ్స్ ఇంకా అల్లుడు అందరం కలిసి లోపలికి వెళ్ళిపోయాము. అక్కడ యాంబియన్స్ అయితే చాలా బాగుండింది గైస్. మాకు ఒక టేబుల్ అలాట్ చేశారు. తర్వాత వెయిటింగ్ అది ఏం లేదు, బాగుండింది. సికింద్రాబాద్ బ్రాంచ్ తెలంగాణ స్పైస్ కిచెన్కి వెళ్ళాము. అక్కడ యాంబియన్స్ అది చాలా బాగుండింది. వాళ్ళు ప్లెజెంట్ మ్యూజిక్ ప్లే చేశారు, తెలుగు సాంగ్స్ అవి పెట్టారనమాట. సో చాలా బాగుండింది. సో ఇంకా మేము మెల్లిగా అక్కడ సెటిల్ డౌన్ అయిపోయి ఇంకా మెన్యూ చూద్దాము ఏమున్నాయో స్పెషల్స్ అని చెప్పి మెన్యూ చూస్తున్నాం అనమాట. సో అక్కడ వాళ్ళ తెలంగాణ స్పైస్ కిచెన్ స్పెషల్ అపెటైజర్స్, సూప్స్, తర్వాత చైనీస్ కుజీన్, తర్వాత వాళ్ళ దగ్గర ఉండే స్పెషల్ ఇవేంటి అనేవన్నీ చెక్ చేస్తున్నాం అనమాట. సో అవన్నీ చెక్ చేసి ఇంకా మేమైతే కార్న్ సూప్ ఆర్డర్ చేసాము, స్వీట్ కార్న్ సూప్. సో స్వీట్ కార్న్ సూప్ చాలా బాగుండింది. ఎక్కువసేపు కూడా తీసుకోలేదు వాళ్ళు సర్వింగ్ టైంకి. సో తొందరగానే తెచ్చేసారు. స్వీట్ కార్న్ సూప్ ఆర్డర్ చేసాం. తర్వాత అక్కడ పన్నీర్ కుర్కురే చాలా స్పెషల్ అని చెప్పారు. సో అందుకే పన్నీర్ కుర్కురే ట్రై చేద్దామని ట్రై చేసాము. చాలా బాగుండింది. దాంతోపాటు ఫ్రూట్ పంచ్ తాగుదాము అని చెప్పి ఫ్రూట్ పంచ్ ఆర్డర్ చేసాం. చాలా బాగా ఇచ్చాడనమాట ప్రజెంటేషన్. తర్వాత పన్నీర్ పులావ్ చాలా బాగుంటుంది అంటే సరే అనేది ఆర్డర్ చేసి తినేసి దాని తర్వాత ఇంకా షాపింగ్కి వెళ్దాం, పక్కనే వెస్ట్ సైడ్ ఉంది అని చెప్పి వెస్ట్ సైడ్కి వెళ్ళామన్నమాట. సో కొత్త కలెక్షన్ ఏమొచ్చింది, ఏం బాగుంది, ఏదన్నా చూద్దాము, షాపింగ్ చేద్దాము, బాగుంటాయి వెస్ట్ సైడ్లో కలెక్షన్ అని చెప్పేసి ఇంకా వెస్ట్ సైడ్కి వెళ్ళిపోయాము మేము ఫ్రెండ్స్ కలిసి. సో అక్కడ ఉండే ఏమేమి కలెక్షన్ ఉంది, తర్వాత టాప్స్ కానీ లేకపోతే యాక్సెసరీస్ కానీ అవన్నీ ఏం బాగున్నాయని చెప్పి చూద్దాము, నచ్చితే ఏదైనా తీసుకుందామని చెప్పి వెళ్ళిపోయామన్నమాట. సో వెస్ట్ సైడ్లో అలా అన్నీ చూసేసుకొని కొన్ని షాప్ చేసి బయటకు వచ్చేసరికి మంచి డ్రిజిల్ అవుతూ ఉండింది అనమాట. సో అలా ట్యాంక్ బండ్ మీదకి వెళ్ళి ట్యాంక్ బండ్లో అలా రెయిన్ ఎంజాయ్ చేస్తూ అలాగా వెళ్ళామన్నమాట ఇంటికి. సో ఆ ట్యాంక్ బండ్ మీద ఆ వర్షం పడుతూ అలా చల్లగా ఆ వెదర్లో ఎంత బాగుంటుంది కదా గైస్. సో అలా అందుకే స్లోగా వెళ్తూ అలా వెదర్ని ఎంజాయ్ చేస్తూ అక్కడ వాటర్, ఆ పూలు అవన్నీ చూసుకుంటూ మెల్లిగా అలా 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 ఇంటికి వెళ్ళిపోయామన్నమాట. సో ఇప్పుడే నేను జస్ట్ ఇంటికి వచ్చాను. సో ఇందాక మీరు చూసారు కదా, లంచ్కి వెళ్ళాను, ఫ్రెండ్స్ని కలిసాను చాలా రోజుల తర్వాత. సో చాలా బాగుండింది ఆ ప్లేస్, ఫుడ్ అదంతా కూడా చాలా బాగుండింది. సో అక్కడ నుంచి వెస్ట్ సైడ్కి వెళ్ళాం కదా. సో వెస్ట్ సైడ్కి వెళ్తే ఏమి తీసుకోకుండా ఉంటామా, సో ఏదైనా డిఫరెంట్గా తీసుకుందాం, ఏదైనా కొత్తగా ట్రై చేద్దామని చెప్పి అక్కడ కొన్ని థింగ్స్ తీసుకున్నాను. అవేంటో ఇప్పుడు నేను మీకు కూడా చూపిస్తాను. సో నేను ఫస్ట్ తీసుకుంది ఏంటంటే ఇది 3-in-1 హైడ్రేటింగ్ ఫేస్ మిస్ట్ అంట. సో దీంట్లో కొన్ని షిమ్మర్ ఎక్స్ట్రాక్ట్స్ ఉన్నాయి. సో ఇది కొంచెం మిస్ చేసుకుంటే కొంచెం ఇది చేసి దీంట్లో షిమ్మర్ పార్టికల్స్ వస్తున్నాయి ఫేస్ మీద ఇది చేస్తే. సో ఇట్ ఈస్ నాట్ సో చాలా ఇట్లా ఇదిగా లేదు, చమ్కీగా లేదు, మైల్డ్గా ఉంది. అట్ ద సేమ్ టైం ఒక మంచి గ్లో వస్తుంది అనమాట. సో నేను ఇక్కడ స్ప్రే చేశాను కదా, సో ఇది కొంచెం మనం ఆరేదాకా అది వెయిట్ చేయాలి. వెయిట్ చేసిన తర్వాత షిమ్మర్ ఎలా వచ్చిందో నేను మీకు చూపిస్తాను ఇప్పుడే చూసారా ఇక్కడ ఎలా ఉందో, లైట్గా షిమ్మరీ అయ్యి కొంచెం లైట్ గ్లో అనేది కనిపిస్తుంది అక్కడక్కడ అట్లా లైట్గా షిమ్మర్ అవుతూ. సో మనకు ఒక మంచి గ్లో వస్తుంది అనమాట ఫేస్లో. సో ఇది కొత్తగా ఏదో ఉంది, బాగుంది అని చెప్పేసి ఇది చూసాను, నాకు ఇది ట్రై చేయాలనిపించింది. తర్వాత నెక్స్ట్ నేను తీసుకుంది స్టూడియో వెస్ట్ వాళ్ళది టెక్స్చర్ ప్లే ప్యూర్ మెటల్ ఐ షాడో స్టిక్.
సో ఈ ఐ షాడో స్టిక్ ఈ కలర్ తీసుకున్నాను నేను, ప్యూర్ మెటల్ ఈ షేడ్. సో దీని స్వాగ్ చూపిస్తున్నాను. సో ఈ షేడ్ ఐలైనర్ స్టిక్ తీసుకున్నాను. సో ఇది ఐలైనర్లో పెడితే కొంచెం ఒక డిఫరెంట్ లుక్ అనేది వస్తుంది. సో ఐలైనర్ అంటే జనరల్లీ మనం థిన్గా పెడతాం కదా, సో అలా కాకుండా ఇందులో కొంచెం షిమ్మర్ అదంతా కూడా ఉందన్నమాట. సో కొంచెం బ్రౌనిష్ కాపర్ షేడ్లో ఉంది అది. సో అది పెడితే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, ఆఫీస్కి వాటికి వెళ్ళినప్పుడు కొంచెం స్టైలిష్గా ఉంటుంది. అండ్ తర్వాత ఇది రేడియన్స్ బ్లష్ ఎన్రిచ్డ్ విత్ పోమోగ్రనేట్ ఎక్స్ట్రాక్ట్. సో ఇది లిక్విడ్ బ్లష్. సో ఈ బ్లష్ నార్మల్గా పెట్టుకోవడానికి ఇది ట్రై చేద్దామని తీసుకున్నాను. తర్వాత ఒక 3 షేడ్స్ ఆఫ్ నెయిల్ పాలిషెస్ తీసుకున్నాను. సో ఇవి ఒక 3 షేడ్స్ ఆఫ్ నెయిల్ పాలిషెస్ తీసుకున్నాను. తర్వాత ఇదొక షర్ట్ తీసుకున్నాను. సో ఈ షర్ట్ కూడా కొంచెం ప్రింట్స్లో కొద్దిగా డిఫరెంట్గా ఉంది అని చెప్పేసి ఈ షర్ట్ ఒకటి తీసుకున్నాను. సో ఇది ఇవాళ నా షాపింగ్. సో ఎలా అనిపించింది నా వ్లాగ్ మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కమెంట్. థ్యాంక్ యూ. బాయ్.